హాయ్ అండి. ఈరోజు కనుమ. మా విలేజ్లో మటన్ బాగుంటుంది, అందుకని ఈరోజు మటన్ తెచ్చుకున్నాము. కనుమ రోజు కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆనియన్, మిర్చి వేసుకున్నా. అవి వేగినాక మటన్ వేసాను. ఫస్ట్ కడిగి పెట్టుకున్న మటన్ తేగానే సేపు నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. మా ఇంట్లో వేప చెట్టు ఉంది, దానికి పక్కన కట్టెల పొయ్యి పెట్టాను. ఎంత ఊడ్చి శుభ్రం చేసినా వేపాకు రాలుతూనే ఉంటుంది. కానీ చల్లగా చాలా బాగుంది ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటుంటే. ఒక స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. అల్లం వెల్లిగడ్డ తనకి కావాల్సినంత, కర్రీకి కావాల్సినంత వేసాను. తర్వాత కారం తీసుకున్నాను. తర్వాత 2 టమాటా ముక్కలుగా కోసి పెట్టాను, అది కూడా వేస్తున్నా. ఇప్పుడు బాగా కలిపి వాటర్ వేయకుండా బాగా మగ్గనియ్యాలి. ఇప్పుడు వాటర్ వేసాను కూరకు తగ్గట్టుగా. ఈలోపు కూర ఉడికేలోపు మసాలా తయారు చేసుకుంటా. ధనియాలు, చెక్క, లవంగా, కొన్ని మిరియాలు అన్నీ ఫ్రై చేసి దంచుకుంటున్నా. రోట్లో దంచుకోవడం ఇష్టం నాకు. విలేజ్లో మిక్సీ అన్నీ ఉన్నా కూడా నేను ఇక్కడ రోట్లో దంచుకొని చేయడమే ఇష్టము. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను విలేజ్ టైప్లోనే చేసుకుంటా వంటలన్నీ. మెత్తగా అయినాక కొబ్బరి వేసి దంచాలి. కొంచెం కొబ్బరి, ఒక చిన్న పీస్ చాలు, మరి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు. చూసారు కదా దంచుకుంటే ఎంత బాగుందో. ఈ మసాలా కర్రీలో వేసేస్తున్నా. కర్రీ ఒక 5-10 మినిట్స్ ఉంటే దింపేసుకోవచ్చు. పీసెస్ ఉడికినాయి మెత్తగా. దీంట్లోకి నేను ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నా. మా అమ్మ జొన్న రొట్టె చేస్తుంది, నేను కాలుస్తున్నాను. బాగుంటుంది. మినప వడలు కూడా చేశాను. దాంట్లోకి ముందు పచ్చిమిర్చి దంచుకున్నాను, తర్వాత మినపప్పు వేసి రుబ్బాను. ఆ రుబ్బి పెట్టుకున్నా. మటన్లోకి వడలు చాలా బాగుంటాయి. అందుకని అదే గారెలో అంటారు, కొందరు వడలు అంటారు. మా సైడ్ మేము వడ అంటాం. మా ఇంట్లో ఇదంతా ఓపెన్ ప్లేస్. అది వేప చెట్టు చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఆ చెట్టు ఆకంతా రాలుతూ ఉంటుంది ఎంత శుభ్రం చేసినా కూడా. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వర్క్ బిజీ వల్ల లేట్గా అప్లోడ్ చేశాను, సారీ.